కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం సరైంది కాదన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీయే భ్రష్టు పట్టిపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోసమే నేతలంతా టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు వలసలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు సీఎం కేసీఆర్. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారని జానారెడ్డి గారు. పడితే మీ పార్టీ భ్రష్టు పట్టచ్చు, రాష్ట్రం సుస్థిరమైతా ఉంది. ఇలా తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణకు ఒకటే నీతి, కేసీఆర్ కూడా ఒకటే నీతి. నేను కరాఖండిగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావడం ఒక నీతి. అయిన తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిలబడి రాజకీయ సుస్థిరత్వాన్ని, ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించి అద్భుతమైన ఆకుపచ్చ తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలి. అదొకటే మా నీతి, వేరే నీతి మాకు లేదు. ఒక మాట్లాడుతున్న జానారెడ్డి గారు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమం కోసం గెలిచినటువంటి 16 మంది ఎమ్మెల్యేలలో 10 మందిని రాజశేఖర రెడ్డి లాగేస్తే మీరందరూ అక్కడనే ఉన్నారు కదా, ఆయన సంకలనే కదా. మరి ఆనాడు లేని నీతి ఈ రోజు ఎట్లా వస్తుంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ పోయే ముందు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి విజయశాంతి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని ఏ నీతితో మీరు కలుపుకున్నారని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు. ఏం తెలంగాణకి ఇలా రాజకీయ స్థిరత్వం రావద్దా?